ఇప్పుడు ఒక పర్సన్ని రిమాండ్ విధించిన తర్వాత అతని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రిమాండ్ విధించాక చర్యలు ఏముండవు, ఏముండవు. జైల్లో ఉంటారు. అంటే కొట్టడం, పోలీసులు అంటే వింటూ ఉంటాం మనం రెగ్యులర్గా. పోలీస్ వాళ్ళకి కొట్టే పవర్ లేదు, అబ్యూస్ చేసే పవర్ లేదు, తిట్టే పవర్ లేదు, మిమ్మల్ని ఎలా పడితే అలా బిహేవ్ చేసే పవర్ లేదు. పోలీస్ వాళ్ళకు ఉన్నది ఒకటే ఒక పవర్ ఏంటి అంటే ఇంట్రాగేషన్ చేయడానికి. ఇంట్రాగేషన్ అంటే అర్థం ఏంటి? క్వశ్చనింగ్ చేయడం, అడగడం, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రాగేషన్. ఓకే. ఇంట్రాగేషన్ అంటే లాఠీ తీసుకుని కొట్టు, జెండా ఎక్కించు, తల మీద బాదు, ఎరా పడతారు ఎరగదీయని కాదు. ఇంట్రాగేషన్ అంటే ఇంటర్వ్యూయింగ్. ఓకే. ఆస్కింగ్, సిట్టింగ్ చేసి నేను నీ క్వశ్చన్, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో ఏంటి, నువ్వేం చేస్తాను, ఇది దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాల్ ఇంట్రాగేషన్. మరి థర్డ్ డిగ్రీ అని కూడా వింటూ ఉంటాం. థర్డ్ డిగ్రీ అనేది అసలు ఇల్లీగల్. థర్డ్ డిగ్రీ చేశారంటే డీకే బోస్ కేసు ఒకటి ఉంది, దాని ప్రకారంగా వీళ్ళని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెడతారు. అప్పుడు అదొకటి ఉంది. ఇంకొకటి, పోలీస్ కస్టడీలో ఉన్నారు అంటే మీరు చాలా సేఫర్ కస్టడీలో ఉన్నారు అని అర్థం.